ఎమ్మెల్సీ రేసు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిందా? రామలక్ష్మణుల్లా ఉండేవారు వాలి సుగ్రీవుల్లా మారారా? నిజంగానే పోటీ పడుతున్నారా? తెలివిగా చక్రం తిప్పుతున్నారా? ఆనం బ్రదర్స్ పొలిటికల్లీ పాపులర్. నెల్లూరు రాజకీయాల్లో వారి స్టైలే వేరేనట్లుగా ఉంటుంది. ఆనం వివేకది ఓ స్టైల్ అయితే రామ్ నారాయణ రెడ్డిది మరో స్టైల్. ఎవరు ఏ స్టైల్ ఫాలో అయినా సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాణించారు. ఈ క్రమంలో రాజకీయ రామలక్ష్మణులనే పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనం బ్రదర్స్ రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ గూటికి చేరారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిని కట్టబెట్టారు చంద్రబాబు. కండువా మార్చినప్పటి నుంచి నెల్లూరు జిల్లా టీడీపీ రాజకీయాల్లో తమ ముద్ర వేసుకునేందుకు సోదరులిద్దరూ శాయశక్తులా ప్రయత్నించారు. అన్నంటే రామ్ నారాయణకు గౌరవం, తమ్ముడంటే వివేకాకు అభిమానం. ఇన్నేళ్లు ఒకే మాట మీదున్న వీరిద్దరి మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు చిచ్చురేపినట్లే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ సీటు కోసం ఆనం బ్రదర్స్ ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల 1-2 సందర్భాల్లో ఆనం రామనారాయణ రెడ్డి, వివేకానందరెడ్డి చంద్రబాబును విడివిడిగా కలిశారు. తనకే సీట్ ఇవ్వాలని రామనారాయణ రెడ్డి కోరుకుంటుంటే తన కుమారుడు ఏసీ సుబ్బారెడ్డికి ఛాన్స్ ఇవ్వాలంటూ ఆనం వివేక లాబీయింగ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఇదే క్రమంలో వీరిరువురు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆనం బ్రదర్స్ ఇద్దరూ ఎవరి వాదనను వారు వినిపిస్తున్నట్లు సమాచారం. కేబినెట్ మంత్రిగా అనుభవం ఉన్న సీనియర్నైన తనకు అవకాశం ఇవ్వాలని ఆనం రామనారాయణ రెడ్డి చెబుతుంటే రామ్ నారాయణ రెడ్డి ఎలాగూ ఆత్మకూరు ఇన్ఛార్జిగా ఉన్నందున ఎమ్మెల్సీ టికెట్ను తన కుమారుడికివ్వాలని ఆనం వివేక పట్టుబడుతున్నట్లుగా సమాచారం. ఈ విధంగా ఎవరి వాదనను వారు వినిపిస్తూ స్థానిక సంస్థల కోటాలో కానీ ఎమ్మెల్యే కోటాలో కానీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ ఉండడంతో బ్రదర్స్ లో ఎవరి మాట నెగ్గుతుందోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే పదవి కోసం తమ మధ్య పోటీ జరుగుతున్న విషయంపై ఆనం సోదరులు మాత్రం బయటపడటం లేదు. తమ మధ్య ఏమాత్రం పోటీ లేదని వారు చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో మరో ప్రచారం కూడా జరుగుతోంది. తమలో తామే ఎమ్మెల్సీ టికెట్ కోసం అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తే చివరకు ఎవరో ఒకరికిస్తే పదవి తమ ఇంటికే వస్తుందన్న వ్యూహంతోనే ఆనం సోదరులు ఈ తరహా రాజకీయాన్ని ఏమైనా చేస్తున్నారా అనే సరదా చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.